In this video, we will explain about coherent detection. ఈ వీడియోలో వచ్చేసి కోహరెంట్ డిటెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాట్ ఈస్ కోహరెంట్ డిటెక్షన్? కోహరెంట్ డిటెక్షన్ అంటే ఏంది? ద క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ అట్ ద రిసీవర్ సైడ్ ఆర్ సింక్రనైజ్డ్ విత్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఆఫ్ ద క్యారియర్ అట్ ట్రాన్స్మిటర్ సైడ్. ఇప్పుడు ఇక్కడ క్యారియర్ సిగ్నల్ అంటే ఏందో తెలియాలి. నెక్స్ట్ ఈ ఫేజ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏందో తెలియాలి. రిసీవర్ సైడ్ ట్రాన్స్మిటర్ సైడ్ ఇవంటే ఏందో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్యారియర్ వేవ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది మన క్యారియర్ వేవ్ అనేది ఇలా ఉంటుంది. క్యారియర్ వేవ్ అనేది ఇలా ఉంటుంది. మనం క్యారియర్ వేవ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనకు కాన్స్టెంట్ క్యారియర్ వేవ్ అంటే కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే హైట్ అనేది మనకు కాన్స్టెంట్లో ఉంటుంది. దీన్ని మనము క్యారియర్ వేవ్ అంటాం. ఈ క్యారియర్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అలానే ఫేజ్ ఈ రెండు అనేది రిసీవర్ సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో నేను వచ్చేసి ట్రాన్స్మిటర్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి రిసీవర్. ఈ వీడియో మీరు రిసీవ్ చేస్తున్నారు రిసీవర్ అంటే ట్రాన్స్మిటర్ అనేది నేను, రిసీవర్ అంటే ఈ వీడియో ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు కనెక్షన్ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఇక్కడ ఉంటుంది చూడండి. క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ అట్ ద రిసీవర్ సైడ్ ఆర్ సింక్రనైజ్డ్ అంటే ఏంది? సింక్రనైజ్డ్ అంటే సేమ్ అనమాట. సింక్రనైజ్డ్కి మీనింగ్ వచ్చేసి సేమ్ అంటే రిసీవర్ సైడ్లో ఉన్న ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, దేనికి సేమ్గా ఉంటుంది విత్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఆఫ్ క్యారియర్ అట్ ట్రాన్స్మిటర్ సైడ్ ఉన్న ఫ్రీక్వెన్సీ అండ్ క్యారియర్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. దీన్నే మనం కోహరెంట్ డిటెక్షన్ అంటాం. ఓకేనా, దీన్నే మనం కోహరెంట్ డిటెక్షన్ అంటాం. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కోహరెంట్ డిటెక్షన్ చూద్దాం. ఈ బ్లాక్ డయాగ్రామ్ కోహరెంట్ డిటెక్షన్ వచ్చేసి ఫస్ట్ డిఎస్బిఎస్సి వేవ్ అని ఉంటుంది. డిఎస్బిఎస్సి ఏంటి? డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ వేవ్ అనేది మనం ఇన్పుట్గా ఇస్తాం. ప్రోడక్ట్ మాడ్యులేటర్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఇచ్చిన ఈ సిగ్నల్ని ఈ లోకల్ ఆసిలేటర్ అంటే ఇది క్యారియర్ అనమాట. ఈ రెండు దాంట్లోని మల్టిప్లికేషన్ చేసి మనకి ఏమిస్తుంది? ఇక్కడ వి అనేది ఇస్తుంది. అంటే ప్రోడక్ట్ మాడ్యులేటర్ వి అనేది వస్తుంది. ఈ వి అనేది లో పాస్ ఫిల్టర్కి వెళ్తుంది. లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే, ఫిల్టర్ అనేది ఎయిదర్ ఓన్లీ ఒక సైడ్ బ్యాండ్ అనేది తీసుకుంటుంది. సైడ్ బ్యాండ్స్ ఎన్ని? అప్పర్ సైడ్ బ్యాండ్, ఇటు సైడ్ వచ్చేసి లోవర్ సైడ్ బ్యాండ్ ఉంటుంది కదా, ఓన్లీ వన్ సైడ్ బ్యాండ్ని తీసుకొని దాన్ని అవుట్పుట్గా రిలీజ్ చేస్తుంది. ఇది దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కోహరెంట్ డిటెక్షన్. ఇప్పుడు దీని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది చూద్దాం. ఎస్ఆఫ్టీ అంటే ఏంది? ఎస్ఆఫ్టీ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ఇదంతా మనం ఎంఆఫ్టీ అనుకుందాం. ఎంఆఫ్టీ ఇంటూ ఇది ఏదైతే లోకల్ ఆసిలేటర్ ఆర్ క్యారియర్ ఆసిలేటర్ ఏదైతే ఇస్తున్నామో అది. అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ మనకు ఎంఆఫ్టీ ఇంటూ ఏసీ కాస్ 2πfct. నార్మల్ ఈక్వేషన్ వచ్చేసి ఎస్ఆఫ్టీ ఈక్వల్ టు ఈ మాడ్యులేటర్ సిగ్నల్ అనేది దేనికి ఈక్వల్? ప్రోడక్ట్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్. మనకు ఎస్ఆఫ్టీ ఈక్వల్ టు మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏమి ఇచ్చిండు? మనకు డబుల్ సైడ్ బ్యాండ్ ఇచ్చిండు. ఇది అలానే ఎంఆఫ్టీ అని రాసుకుందాం. ఇది మెసేజ్ సిగ్నల్, ఎం అంటే మెసేజ్ సిగ్నల్, ఇది మాడ్యులేటెడ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ అంటే మనకు నార్మల్గా ఏం తెలుసు? ఏసీ కాస్ 2πfct అనేది మనకు తెలుసు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకేం కావాలి? ఇప్పుడు వి కావాలంటే మనం కన్సిడర్ చేసుకోవాలి. వి కావాలంటే మనకు ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? వి కావాలంటే క్వశ్చన్ చూడండి. వి అంటే ఇది ఇంటూ ఇది మొత్తం ఉంది కదా, ఇది ఇంటూ ఇక్కడ మనకు క్యారియర్ ఆసిలేటర్ ఉంది కదా, లోకల్ ఆసిలేటర్ ఏముందో అది తీసుకోవాలి. దీన్ని లోకల్ అనొచ్చు లేదా క్యారియర్ ఆసిలేటర్ అనొచ్చు. కాస్ 2πfct ప్లస్ 5 అనేది రెండు మల్టిప్లై చేయాలి. ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేద్దాం. వి ఈక్వల్ టు ఎంఆఫ్టీ ఇంటూ ఏసీ కాస్ 2πfct ఇంటూ కాస్ 2πfct ప్లస్ 5.
ఓకేనా. ఇది ఇంతవరకు ఇది అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది వి ఆఫ్ టీ కన్సిడరేషన్. ఇప్పుడు నాకు ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది కాస్ ఏ కాస్ బి ఫామ్లో ఉంది. కాస్ ఏ కాస్ బి ఫామ్లో ఉంటప్పుడు ఏంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ ఏంది, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. అప్పుడు ఏమైంది, ఎం ఆఫ్ టీ ఇంటూ ఏసి. ఇది కాస్ ఏ కాస్ బి కదా, అప్పుడు ఏమైంది, కాస్ ఆఫ్ ఏ అంటే ఏంది 2π/fct బై 5. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఎట్లా అయినా అనుకోవచ్చు మన ఇష్టం. నెక్స్ట్ మైనస్ బి అంటే ఏంది 2π/fct. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆఫ్ 2π/fct ప్లస్ 5 ప్లస్ 2π/fct. ఇది వచ్చేసి బై ఓవరాల్గా 2. ఈ ఫార్ములా నుంచి నేను ఇది చేసిన కాస్ ఆఫ్ ఇది ఏ ఇది బి అనుకుందాం, లేదా ఇది ఏ ఇది బి మన ఇష్టం అనమాట. తీసుకున్నప్పుడు ఏమైంది, ఏ మైనస్ బి. ఏ అంటే ఇది 2π/fct మైనస్ బి అంటే ఇది. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఇది, బి అంటే ఇది బై 2. ఈ ఫార్ములా ప్రకారం అనమాట. ఇది మనకు స్టాండర్డ్ ఫార్ములా. ఇప్పుడు నేను ఈ 2 అనేది బయటికి రాస్తాను. ఇప్పుడు ఏమైంది, ఏసీ బై 2 ఎం ఆఫ్ టీ కాస్ ఆఫ్ 2π/fct ప్లస్ 5 మైనస్ 2π/fct ప్లస్ కాస్ 2π/fct ప్లస్ 2π/fct. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మైనస్ 2π/fct ప్లస్ 2π/fct క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది, ఏసీ బై 2 ఎం ఆఫ్ టీ కాస్ 5 ఉంటుంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ ఏముంటుంది కాస్ 2π 4π ఎంత 4π/fct ప్లస్ 5. ఇది ఉంటుంది అనమాట. ఇది ఉంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇది అనేది మనకు క్యారియర్ కదా, ఇది రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేస్తే ఇంకేముంటుంది, ఏసీ బై 2 ఎం ఆఫ్ టీ కాస్ 5. ఇప్పుడు నేను ఈ కాస్ అనేది ఈ ఫేజ్ యాంగిల్ అనేది 0 డిగ్రీస్ తీసుకున్నాను. 0 డిగ్రీస్ తీసుకుంటే ఏసీ బై 2 ఎం ఆఫ్ టీ కాస్ 0 వాల్యూ ఎంత 1 అనమాట. అంటే ఎం ఆఫ్ సి బై 2 ఇంటూ ఎం ఆఫ్ టీ ఇంటూ 1 అంటే 1 ఇంటూ ఇది మళ్ళీ ఇదే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు వి ఆఫ్ టీ అనమాట. ఇది దీని యొక్క కోహరెంట్ డిటెక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇది. ఇలా మనము 1 by 1 అనేది మనం చేస్తూ వెళ్తాం. దిస్ ఈజ్ అబౌట్ కోహరెంట్ డిటెక్షన్ అండ్ ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe my channel. Support me.